Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives examples. So example 16. Compute the derivative of sin x. So మనం d by dx of sin x ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ లెట్ f of x equals to sin x. సో f of x plus h. సో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో sin x plus h. సో d by dx of f of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. So first principle. So f of x plus h. So limit h tends to 0 f of x plus h sin x plus h minus sin x by h. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? sin x మైనస్ సో న్యూమరేటర్లో ఉండేది ఫార్ములా. సో sin x మైనస్ sin y. సో ఈ ఫార్ములా ఏంటి? 2 cos x plus y by 2 sin x minus y by 2. అదే కదా ఫార్ములా. సో మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఈ న్యూమరేటర్లో ఉండే వాల్యూని ఎక్స్పాండ్ చేద్దాం. సో లిమిట్ h tends to 0. So 1 by h into 2 cos x plus h. So minus x plus x by 2. So next is sin x plus h minus x by 2. So plus x minus x get cancelled. So ఈ 2 common కాన్స్టెంట్స్. సో బయటకు రాసుకుందాం లిమిట్ నుంచి. సో లిమిట్ h tends to 0 1 by h. సో ఈ హెచ్ని మనం ఈ డినామినేటర్ కిందకి రాసుకుందాం. సో కాస్ సో ఇది 2x. సో ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. సో ఈ డినామినేటర్లో మనం ఎక్స్ 2x బై 2ని ఒక విధంగా, సో హెచ్ బై 2ని ఒక సైడ్కి డినామినేటర్ని సపరేట్గా చేసాం 2ని. సో సైన్ హెచ్ బై 2 బై హెచ్. సో ఈ హెచ్ అనేది సైన్ హెచ్ బై 2కి డినామినేటర్గా రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో రావాలంటే మనం ఇంకా ఏం యాడ్ చేయాలి? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x. సో ఇక్కడ x సేమ్ ఉన్నట్లయితే 1. సో ఇక్కడ 2 ఉంది కదా. సో ఈ డినామినేటర్లో మల్టిప్లై బై 2. సో డినోమినేటెడ్ బై 2. సో ఈ డినామినేటర్లో ఉండే 2ని సో ఈ 2ని గెట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ h tends to 0 cos x plus h by 2. లిమిట్ h tends to 0 sin h by 2 by h by 2. సో అంతే కదా. సో ఈ మొత్తం వాల్యూ 1 అయిపోతుంది. సో కాస్ ఎక్స్, సో లిమిట్ని అప్లై చేసామంటే కాస్ ఎక్స్. సో ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ ఇంటూ. సో d by dx ఆఫ్ sin x ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17. కంప్యూట్ ద డెరివేటివ్ ఆఫ్ tan x. సో మనం d by dx ఆఫ్ tan xని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ లెట్ f of x ఈక్వల్స్ టు tan x. సో tan f of x ప్లస్ h ఏమవుతుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటే సో tan x ప్లస్ h. సో ఫస్ట్ ప్రిన్సిపల్ d by dx of f of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h.
So limit h tends to 0, f of x plus h tan x plus h minus tan x by h. సో tan xని మనం ఎలా రాసుకోవచ్చు, sin x by cos x లా రాసుకోవచ్చు కదా. సో ఇది యూజ్ చేస్తాం. సో 1/h. సో tan x sin x plus h by cos x plus h మైనస్, సో దీన్ని కూడా sin x by cos x. సో ఇప్పుడు మొత్తాన్ని కలిపి మనం ఎల్సిఎం చేద్దాం. సో లిమిట్ h tends to 0, 1/h. సో డినామినేటర్, సో cos x plus h cos x. సో sin x plus h ఇంటూ, సో cos x లేదు, సో cos x మైనస్ sin x, సో cos x plus h. సో ఎల్సిఎం తీసాం. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది గమనించండి. సో ఏ ఫార్ములా, సిన్స్ we know that sin x cos y minus sin x minus cos x sin y. ఈ ఫార్ములా ఏంటి? సో sin x cos y, sin x sin y. సో ఇది సైన్లో ఉంటుంది. సో sin x మైనస్ y, సో మైనస్ x మైనస్ y. సో ఇప్పుడు ఇది సేమ్ ఇలానే ఉందా, sin x ప్లస్ h, సో cos x ప్లస్ h. సో x వాల్యూ x ప్లస్ h, సో cos x sin x. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, న్యూమరేటర్లో ఉండే వాల్యూ 1/h sin x వాల్యూ x ప్లస్ h, y వాల్యూ x, సో x. సో డినామినేటర్లో ఉండేది cos x ప్లస్ h cos x. సో దీన్ని క్యాన్సిల్ చేస్తాం. సో లిమిట్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేద్దాం. సో ఇక్కడ sin h మిగిలింది. సో sin h బై, సో ఇక్కడ ఉండే h. సో నెక్స్ట్ లిమిట్ h tends to 0, 1/ సో cos x plus h cos x. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఏమైపోతుంది, 1 కదా. సో 1 ఇంటూ 1/, సో ఇక్కడ లిమిట్ అప్లై చేసామంటే cos x, సో ఇక్కడ cos x. సో ఇది మొత్తానికి 1/cos square x. సో 1/cos square xని మనం ఎలా రాసుకోవచ్చు, sec square x, అంతే కదా. సో ఇది ఎగ్జాంపుల్ 17. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ వేర్ f of x ఈజ్. సో ఫస్ట్ వన్ని సెకండ్ వన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఫస్ట్ వన్, లెట్ f of x ఈక్వల్స్ టు sin x plus cos x. f of x plus h sin x plus h plus cos x plus h. So first principle, f dash of x equals to limit h tends to 0, f of x plus h minus f of x by h. So limit h tends to 0, f of x plus h sin x plus h plus cos x plus h by minus f of x
sin x. సో మైనస్తో మల్టిప్లై చేసి రాద్దాం. సో sin x ప్లస్ cos x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, మైనస్ cos x బై హెచ్. సో మొత్తాన్ని కలిపి బై హెచ్. సో మనకైతే మళ్ళీ ఫార్ములా ఐడియా ఉంది, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. సో 1/h sin x sin y cos x cos y. సో ఈ ఫార్ములాస్తో ఇవి ఎక్స్పాండ్ చేసామంటే sin x cos h ప్లస్ cos h cos x sin h ప్లస్, సో cos x ప్లస్ h, సో మైనస్ వస్తుంది. సో cos x cos h మైనస్ sin x sin h మైనస్ sin x మైనస్ cos x. సో మనం ఇక్కడ ఓన్లీ ఈ 2 టర్మ్స్ని ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ లిమిట్ h టెండ్స్ టు 0 1/h. సో ఇక్కడ ఈ టర్మ్లో నుంచి sin h, సో ఈ టర్మ్లో నుంచి sin h, సో ఈ టర్మ్లో నుంచి sin h. ఈ 2 టర్మ్స్లో నుంచి మనం sin hని కామన్ తీద్దాం. సో sin h, సో ఇందులో మిగిలిన టర్మ్ cos x, సో cos x మైనస్, సో ఇందులో మిగిలింది sin x, సో sin x ప్లస్, సో ఇందులో, సో ఈ టర్మ్ ఉంది కదా sin x cos x, సో ఇందులో sin x. ఈ 2 టర్మ్స్లో నుంచి sin xని కామన్ తీద్దాం. sin x కామన్ తీస్తే cos h మైనస్ 1. సో ఇందులో మైనస్ 1 ఒకటే కదా మిగిలేది. సో నెక్స్ట్, సో మిగిలిన ఈ 2 టర్మ్స్లో నుంచి cos xని కామన్ తీద్దాం. సో ఈ 2 టర్మ్స్, సో cos x కామన్ తీసామంటే సో cos h మైనస్ 1. సో ఇప్పుడు ఇది ఈ h అనేది మనకి ఎలా ఉంది, సో ఇది ప్లస్ ప్లస్ ప్లస్. సో ఈ ప్లస్ h అనేది అన్నిటికీ డినామినేటర్లో రాసుకోవాలి సపరేట్లో. సో లిమిట్ h టెండ్స్ టు 0 sin h బై h. సో ఇది ఈ టర్మ్ cos x మైనస్ sin x, సో ఇది కాన్స్టెంట్ ప్లస్, సో దీన్ని కూడా లిమిట్ h టెండ్స్ టు 0, సో sin x, సో ఈ sin x కాన్స్టెంట్, సో cos h మైనస్ 1/h. సో ప్లస్ లిమిట్ h టెండ్స్ టు 0 cos h మైనస్ 1/h. సో ఈ h అనేది ప్రతి టర్మ్కి రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఐడియా ఉంది. సో ఫార్ములా cos x మైనస్ sin x, సో లిమిట్ h టెండ్స్ టు 0 sin h, సో కాన్స్టెంట్స్ అన్నిటిని బయటకు రాసుకుందాం. సో sin x, సో లిమిట్ h టెండ్స్ టు 0 cos h మైనస్ 1/h. సో cos x లిమిట్ h టెండ్స్ టు 0 cos h మైనస్ 1/h. సో ఈ లిమిట్ h టెండ్స్ టు మైనస్ 1/h వాల్యూ 0 అనమాట. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ లిమిట్ h టెండ్స్ టు sin h, సో ఈ వాల్యూ కూడా 1. సో ఈ ఫార్ములా కూడా ఈ వాల్యూ మొత్తం లిమిట్ h టెండ్స్ టు 0 cos h మైనస్ h/h వాల్యూ 0 అయిపోతుంది. సో 0 sin x ఇంటూ 0 0, cos x ఇంటూ 0 0. సో ఈ 2 టర్మ్స్ అయితే మనకి 0 అయిపోతుంది. సో cos x మైనస్ sin x ప్లస్ 0 ప్లస్ 0. సో ఇప్పుడు మనకి ఓన్లీ మిగిలేది cos x minus sin x. So this is the value. So next, second one,
x sin x, x sin x. So solution, let f of x equals to x sin x. So first principle use చేసుకొని f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. So limit h tends to 0. సో f of x plus hని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇక్కడ f of x plus h, సో x plus h into sin x plus h. So same x plus h into sin x plus h minus of x sin x by h. So limit h tends to 0. So sin x plus sin h. సో మనం ఇక్కడ ఈ x ఉంది కదా, సో ఈ xతో ఈ టర్మ్ని hతో ఈ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది x ఇంటూ sin x ప్లస్ h. సో ఓకే రాద్దాం, ఈ ఫార్ములా నెక్స్ట్ టర్మ్కి ఎక్స్పాండ్ చేద్దాం. ప్లస్ h ఇంటూ sin x plus h minus x sin x by h. So limit h tends to 0. So x into సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం sin x ప్లస్ y ఫార్ములాలో సబ్స్టిట్యూట్ ఎక్స్పాండ్ చేస్తే సో sin x cos h ప్లస్ cos h sin x. సో అంతే కదా. సో ఇప్పుడు ఈ xతో దీన్ని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసేద్దాం దీన్ని. సో x ఇంటూ టూ టర్మ్స్కి xతో మల్టిప్లై చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేసాం. సో x ఇంటూ సైన్ h కాస్ x ప్లస్ h ఇంటూ సో ఈ టర్మ్ని కూడా సేమ్ ఇదే విధంగా రాసుకుందాం. సో h ఇంటూ సైన్ x cos h ప్లస్ cos x sin x మైనస్ x sin x. సో ఇప్పుడు మనం డివైడెడ్ బై h. సో ఇక్కడ ఈ టూ టర్మ్స్లో నుంచి మనం x sin xని కామన్ తీయచ్చు. సో లిమిట్ h టెన్స్ టు 0. సో ఈ టూ టర్మ్స్లో మనం xని కామన్ తీసామంటే x sin xని, సో x sin x, సో ఇందులో మిగిలేది cos h మైనస్ 1. సో ఇందులో మిగిలే టర్మ్ ఇదనమాట. సో ప్లస్ సో ఇందులో x ఇంటూ సో ఇదేం లేదు, సో x ఇంటూ cos x sin h ప్లస్ h ఇంటూ sin x cos h ప్లస్ cos x sin x sin h. సో ఈ డినామినేటర్లో ఉండే హెచ్ని ప్రతి టర్మ్కి సపరేట్గా రాసుకుందాం. సో హెచ్, సో హెచ్, సో హెచ్.
సో ఇక్కడ ఇదేమైపోతుంది ఈహెచ్ గెట్ క్యాన్సిల్. సో మళ్ళీ ఎల్సిఎం తీసామంటే యాజ్ ఇట్ ఈజ్ మన టర్మ్స్. సో ఇప్పుడు లిమిట్ అనేది సపరేట్గా అన్ని టర్మ్స్కి సపరేట్గా రాసుకుందాం. సో ఎక్స్ సైన్ ఎక్స్, సో ఇది కాన్స్టెంట్ కదా, దీన్ని కూడా మనం బయటకు రాసేద్దాం. సో ఎక్స్ సైన్ ఎక్స్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 cos h minus 1 by h ప్లస్, సో ఇక్కడ కూడా ఎక్స్ కాస్ ఎక్స్, సో ఈ టర్మ్లో లిమిట్ని అప్లై చేసామంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 sin h by h, సో ప్లస్, సో ఇక్కడ కూడా మనం లిమిట్ అప్లై చేసామంటే సో sin x లిమిట్ h టెన్స్ టు 0 cos h, సో cos x లిమిట్ h టెన్స్ టు 0 sin h. సో ఇప్పుడు ఇది, సో ఇది ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏమైపోతుంది, ఈ మొత్తం వాల్యూ 0. సో 0 ఇంటూ 0 0 ప్లస్, సో ఈ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ ఎంత 1 కదా. సో ఇదేమవుతుంది ఎక్స్ కాస్ ఎక్స్, ఈ టర్మ్లో 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్ సైన్ హెచ్ వాల్యూ 1, సో ఇది ఏమైనా అయిపోతుంది. సో ఈ టర్మ్ 0 సైన్ 0 0. సో మనకి ఇక్కడ ఓన్లీ మిగిలిన టర్మ్స్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో అర్థమైంది కదా. ఇన్ దిస్ వీడియో we solved the problems, example problems, example 16, 17 and 21. 20. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.